ఈరోజు ఆదోనిలో రైల్వేలకు సంబంధించినటువంటి పనులు సాగుతున్నాయి. దాన్ని పరిశీలించడానికి వచ్చాము. మీకు ఇక్కడ కనబడతా ఉంది, ఈ మూల నుంచి ఆ మూల దాకా 1 కిలోమీటర్ రేంజ్ లో 1 కిలోమీటర్ గా గోడ కడతా ఉన్నాం. ఎందుకు ఈ గోడ పని? ఈ వైపు ఈ రైల్వే ట్రాక్ ఈ పక్క గోడ కట్టినట్టే ఆ పక్క కూడా గోడ కడతా ఉన్నాం. ఎందుకు ఈ గోడ కడతా ఉన్నామంటే, విపరీతమైన స్పీడ్ తో 2 ట్రాక్ల మీద, ఇక్కడ 2 ట్రాక్లు ఉన్నాయి, 2 ట్రాక్ల మీద విపరీతమైన స్పీడ్ తో రైలు పోతా ఉంటాయి. హైవే లాగా అనుకోండి. ఎంత స్పీడ్ తో పోతాయంటే 130 కిలోమీటర్లు గంటకి చెప్పున అంత స్పీడ్ తో వెహికల్స్ పోతా ఉంటాయి. ఇక్కడ మనుషులు, రైతులు ఇటు నుంచి అటు పక్కన ఏం కాదులే అని ఎగిరి దూకేస్తా ఉంటారు. అక్కడెక్కడో ట్రైన్ వస్తా ఉంది కదా అని మధ్యలో వెళ్ళిపోతారు. అలాగే పశువులు, వాటికి ఏమి తెలియదు పాపం, ఆ పొలాల్లో నుంచి పశువులు ఈ పొలాల్లోకి వెళ్ళిపోతాయి. వెళ్ళేటప్పుడు అవి ఇక్కడ చూస్తే ఉదాహరణ మనిషి ఇలా చూసాడనుకోండి, రైలు ఎక్కడెక్కడో కనిపించినట్టు ఉంటది. కానీ దాని స్పీడ్ అంతా 130 కిలోమీటర్ల గంటకి. అది టక్కన అట్లా కళ్ళు మూసి తెరిచే లోపలే ట్రైన్ కొట్టేస్తుంది. ఆ రకంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయన్న ఉద్దేశంతో రైల్వే శాఖను ఒప్పించి సుమారుగా 8 కిలోమీటర్ల సంబంధించినటువంటి మనకు వాల్ కడతా, అంటే గోడ కడతా ఉన్నాం. సిమెంట్ గోడ. మీరు అక్కడ చూస్తే సిమెంట్ గోడలా కనిపిస్తుంది, కానీ అది కాంక్రీట్ మధ్యలో లాంటివి. అవి కథలు సుమారుగా 1.5 టన్నులు 2 టన్నులు ఉంటాయి ఒకటి. దాన్ని అట్లాగే పేర్చుకుంటూ పోతూ ఉంటారు. ఎక్కడైతే దారి ఉందో కింద నుంచి వెళ్ళడానికి దాన్ని మాత్రం వదిలిపెడతారు, మిగతాంతా కూడా కవర్ చేస్తారు. దీంతో రైల్వే ప్రమాదాలు నివారించవచ్చు అన్నది ఆలోచన విధానం. దానికోసమే 8 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ ఒక్క ఏరియాలో మాత్రమే సుమారుగా 83 లక్షలు ఇక్కడ ఖర్చు పెడతాం. అంటే 1 కిలోమీటర్ ఈ వైపున 1 కిలోమీటర్ ఆ వైపున చేస్తూ చక్కగా గోడ కట్టి పశువులకు కానీ మనుషులకు కానీ రైతులకు కానీ ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉంచడానికి మాత్రమే. ఎందుకంటే ఇక్కడే ఈ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువ ప్రమాదాలు ఇక్కడ జరుగుతున్నాయని గమనించాం. ఎక్కువ సార్లు రైలు ఒకసారి పెద్ద పశువు లాంటిది వచ్చి కొట్టేస్తే ట్రైన్ కూడా పక్కెళ్ళిపోతాయి, ట్రాక్ వదిలిపెట్టి. అంత బలంగా ఉంటాయి ఒక్కోసారి. వీటిని నివారించాలన్న ఉద్దేశంతో చూస్తా ఉన్నాం. ఇక్కడ నాణ్యత ప్రమాణాలు తక్కువగా ఉన్నాయి, కాంట్రాక్టర్ సరిగా పనిచేస్తలేడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అందువల్ల నేను వ్యక్తిగతంగా చూడాలని వచ్చినాను. పని పూర్తి కాలేదు, కొంచెమే సగమే పూర్తయింది, ఇంకా సగం చేయాల్సి ఉంది. అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి ఉన్నాయి. వీటిని కూడా కాంట్రాక్టర్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. అలాగే రైల్వే అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, రైల్వే అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తాను. నాణ్యమైన వర్క్ చేయాలని కోరుకుంటాను. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయని ఆపేశామంటున్నారు. వర్షాలు ఇంకా సీజన్ కూడా వచ్చింది. ఈ సీజన్ లో కాకపోయినా నెక్స్ట్ సీజన్ లో చేసినా ఇబ్బంది ఏమీ లేదు, కానీ నాణ్యతతో వర్క్ చేయమని. ఎందుకంటే ఈ పని ఒకసారి చేసిన తర్వాత ఇంకో 20-30 ఏళ్ళు ఈ పని చేయరు మళ్ళీ రైల్వే నుంచి కూడా. ఇంత డబ్బులు ఖర్చు పెట్టి, ఇంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం నేరుగా డబ్బులు తీసుకొని వచ్చి మనం ఖర్చు పెడతా ఉంటే సరిగా పని చేయాలని కాంట్రాక్టర్ కి నేను విన్నవిస్తా ఉన్నాను. ఆయన మంచి క్వాలిటీతో ఎందుకంటే ఏదో డబ్బులు ఇచ్చాం కదా, ఏదో పనులు జరుగుతా ఉన్నాయి కదా, ఏదో కాంట్రాక్టర్ చేస్తున్నాడు కదా వదిలిపెట్టేస్తే వాటిలో నాణ్యత సరిగా లేకపోతే మళ్ళీ మన ఆదోని ప్రజలు మనమే నష్టపోవాల్సి అవసరం ఉంటుంది. సో ఈ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని చూసుకునే అలవాటు నాకుంది. డబ్బులు తేవడం మాత్రమే కాదు, ఆదోనిలో ఖర్చు పెడుతున్న ప్రతి ఒక్క రూపాయి కూడా సరైన విలువ ఇస్తున్నామా లేదా, సరైన నాణ్యత ఇచ్చి మన పనులు చేయించుకోగలుగుతున్నామా అని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందువల్లే ఈ డిజైన్ ప్రకారంగా ఏదైతే ఇక్కడ డిజైన్ మనం ఇచ్చాం వీళ్ళకి కాంట్రాక్టర్లకి, ఈ డిజైన్ ప్రకారంగా వర్క్ జరుగుతున్నాయా లేదా అనేది చూసి అవసరమైతే పని పూర్తయ్యే సందర్భంలో ఇంజనీర్లు కూడా చెప్తా ఉన్నాను, లేదా మిగతా కాంట్రాక్టర్ కూడా చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా ఈ పని పూర్తి చేయాలని.
నాణ్యతతో పని పూర్తి చేయాలని, అదేవిధంగా వీలైనంత తొందరగా పని పూర్తి చేయాలని. ఎందుకంటే ఈ సంవత్సరాల కొద్దీ దీన్ని ముందుకు లాగితే కూడా లాభం లేదు. డబ్బులు తెచ్చేసాం, పని మొదలు పెట్టినాం, టకటకాన్ని ముగించేసి చక్కగా కట్టేస్తే యాక్సిడెంట్లు తొందరగా నివారించడం సాధ్యం అవుతుందని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను.